మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ నెంబర్ 332/2022 నూతన కమిటీని మంగళవారం పురపట్టణంలోని స్థానిక ఠాగూర్ స్టేడియం ఆవరణలో విలేకరులు సమావేశమై ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా మూడోసారి రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మిట్టపల్లి సంతోష్ కుమార్ విశాలందరను ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా వేర్పుల కిరణ్ కుమార్ ప్రజాప్రతిభ, కోశాధికారిగా కూరపాటి శ్రీనివాస్ టుడే టీవీ, ఉపాధ్యక్షుడిగా బద్రి సంతోష్ క్రైమ్ మిర్రర్, సహాయ కార్యదర్శిగా గంజి సతీష్ అక్షితలను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా ఇరుకుల బుచ్చిబాబు సిటీ న్యూస్, ఎర్రవల్లి శ్రీనివాస్ అక్షర విజేత, పిల్లి రవికిరణ్ తెలంగాణ వాణి, మారేపల్లి సాయి కుమార్ ఆర్టీఐ ఎక్స్ప్రెస్, డొలకల సంతోష్ కుమార్ హైదరాబాద్ ఎస్టేట్ వారిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మిట్టపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు కావడం సంతోషకరమని తెలిపారు. అధ్యక్షునిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మొత్తం కార్యవర్గానికి, విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యత కోసం ప్రతి వర్కింగ్ జర్నలిస్టు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అధికారిక ప్రకటన. రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఏ ఇతర క్లబ్లోనూ విలీనం కాలేదు. భవిష్యత్తులో కూడా మేము ఎవరితోనూ విలీనం కాబోము. మా క్లబ్ స్వతంత్రంగా పనిచేస్తుంది. మా క్లబ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా విలీనం గురించి తప్పుడు వార్తలు లేదా దుష్ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము. ప్రెస్ క్లబ్ పేరిట విహారయాత్రలకు వెళ్తున్నామని, అందుకు సహకరించాలని పట్టణంలో తిరుగుతున్న వ్యక్తులను మా రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్కు ఎటువంటి సంబంధము లేదు. అటువంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని పట్టణ ప్రజలను, రాజకీయ నాయకులను, అధికారులను కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియం ఆవరణంలో రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందున్న పాత కమిటీని ఇదివరకే రద్దు చేశామని ప్రకటించుకున్నాము. ఈ రోజున మళ్ళీ ఎలక్షన్స్తో కొత్త కమిటీని, కొత్త బాడీని ఎన్నుకున్నాము. మళ్ళీ మా యొక్క రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్కి మిత్రులందరూ కలిసి మరొకసారి ప్రెసిడెంట్గా మూడోసారి ఏకగ్రీవకంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్గా బద్రి సంతోష్ని ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీగా వేల్పుల కిరణ్ని ఎన్నుకోవడం జరిగింది. జాయింట్ సెక్రటరీగా గంజి సతీష్ను, ట్రెజరర్గా కూరపాటి శ్రీనివాసును ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఇదివరకు రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు కానీ, వివిధ రాజకీయ నాయకులు కానీ, వర్తక వ్యాపార సంఘాల నాయకులు కానీ ఇదివరకు ఏ విధంగా అయితే వారి సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించారో, ఇక ముందు కూడా ఈ యొక్క క్లబ్ను ఇదే విధంగా ముందుకు తీసుకువెళ్తాం. అదేవిధంగా మీ పూర్తి సహకారాలు మళ్ళీ మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రామకృష్ణాపూర్ పట్టణంలో ఎక్కడ ఎటువంటి అవినీతి జరిగినా, ఎటువంటి కబ్జాలకు గురైనా కూడా ఇవి నిజాన్ని నిగ్గు తేల్చే విధంగా మేము వార్తల రూపంలో ప్రజల ముందు ఉంచుతాము. ఏ అధికారులైనా మేము ప్రశ్నించడానికి వెనుకంజ వేయలేమని చెప్పేసి మేము మా కమిటీ తరఫున పేదలకు, నాయకులకు విజ్ఞప్తి. రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ ఏ ప్రెస్ క్లబ్తోని విలీనం కాలేదు, కాబోదు కూడా. మేము ఇదివరకు ఎలా ఉన్నామో ఇప్పటికి కూడా మేము స్వతంత్రంగానే రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ తోనే ఉన్నాము. పట్టణ ప్రజలందరూ గమనించగలరు. కొంతమంది ప్రెస్ క్లబ్ పేరిట విహారయాత్రకు వెళ్తున్నామని డబ్బులు వసూలు చేస్తున్నారు. అటువంటి వారితో మా రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్కు ఎటువంటి సంబంధం లేదు. పట్టణ ప్రజలు మరొకసారి ఇదంతా గమనించాలని కోరుకుంటున్నాం. మా ప్రెస్ క్లబ్ పేరు చెప్పుకొని ఎవరన్నా ఇటువంటి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాం.